హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం టైటిల్ విన్నింగ్ రేస్లో ఉన్న కంటెస్టెంట్స్ నిఖిల్. టాస్క్లు ఆడడంలో కానీ, హౌస్ మేట్స్తో ప్రవర్తించే తీరులో కానీ నిఖిల్ మన ఆడియన్స్కి తెగ నచ్చేస్తాడు. అయితే నిఖిల్ కేవలం యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాడు, అతని ఒరిజినల్ ఇంకా బయట చూపించలేదంటూ అతని మాజీ ప్రేయసి కావ్యశ్రీ ఒక ఇంటర్వ్యూలో హర్యానాతో చెప్తుంది. నిఖిల్ నిజంగానే మాస్క్ వేసుకున్నాడా, అతనిలాగా ప్రవర్తిస్తున్నాడా అనేది ఆయన అభిమానులకు కూడా అర్థం కావడం లేదు. కేవలం ఈ ఒక్క విషయం కారణంగా బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు నిర్వహించడానికి సీజన్ 3 కంటెస్టెంట్స్ పునర్నవి భూపాలం, వితికా షేర్ విచ్చేశారు. వీళ్ళు కాసేపు కంటెస్టెంట్స్ తో సరదాగా మాట్లాడి ఆ తర్వాత టాస్క్లు నిర్వహించారు. అయితే టాస్క్లు ఆడే ముందు కంటెస్టెంట్స్ తో వీరిద్దరూ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ని ఆడతారు. ఈ గేమ్ లో నిఖిల్ ని మీరు ఆడిన అతిపెద్ద అబద్ధం ఏమిటని పునర్నవి అడగగా దానికి నిఖిల్ మాట్లాడుతూ కష్టమైన ప్రశ్నే అని అంటాడు. ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడనక్కర్లేదు అని పునర్నవి అనగా సేఫ్ గేమ్ ఏమీ లేదు, ఉంటే నేనే చెప్తాను, గేమ్ పరంగానే ఆలోచిస్తున్నానని అంటాడు. అలా బాగా ఆలోచించిన తర్వాత నిఖిల్ అన్నిటికంటే నేను ఆడిన అతిపెద్ద అబద్ధం మానసికంగా స్ట్రాంగ్గా ఆడడమే అని అంటాడు. కానీ దీనిపైన సోషల్ మీడియాలో రకరకాలుగా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. నిఖిల్ కావ్యతో బ్రేకప్ చేసుకున్న విషయాన్ని చెప్పాడు, కానీ అతను మళ్ళీ ఫ్యాషప్ అవ్వాలని అనుకున్న విషయం మాత్రం ఇతన్ని ప్రేమించిన యష్మి సీతలకు చెప్పలేదు. ఈ విషయం ఆయన 2 వారాల క్రితం తెలిపాడు. ఈ విషయంలోనే నిఖిల్ అబద్ధం చెప్పాడు కానీ కవర్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.